దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన కళాతోరణం. తెలంగాణ రాష్ట్రానికి మకుటంగా నిలిచిన కాకతీయ కళాతోరణం. ఆమె ఒక మహాశక్తి. ఆ శక్తి స్వరూపిణి గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నాకు ఎంతో ఆదర్శంగా అనిపించే నేటి మహిళకు, ముఖ్యంగా నేటి మహిళలకు ఎంతో ఆదర్శంగా మనం తీసుకోవలసిన మహారాణి రుద్రమాదేవి. నాటి సమాజంలో ఆనాడు శత్రువులతో పోరాటం, అంతేకాదు ఒక స్త్రీని రాజ్యపాలనకు అంగీకరించని సమయంలో కూడా తాను నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. భారతీయ చరిత్రలోనే ధైర్యం, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. రుద్రమాదేవి కాకతీయ వంశానికి చెందిన గొప్ప రాణి. ఆమె 13వ శతాబ్దంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతి దేవుని యొక్క కుమార్తె. భారతదేశంలో పూర్తి హక్కులతో రాజ్యాన్ని పాలించిన తొలి మహిళా చక్రవర్తుల్లో ఒకరు. ఆమెను చిన్నప్పటి నుండి రాజకుమారుడిగా పెంచారు. పరిపాలనలో రుద్రమాదేవి మహారాజు అనే పేరుతో కూడా పిలిచేవారు. యుద్ధాల్లో ముందుండి పోరాడిన ధైర్యవంతురాలు. శత్రువుల దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. సామంతుల తిరుగుబాట్లను అణిచివేశారు. అంతేకాదు గొప్పనైన కళాతోరణాన్ని నిర్మించారు. అద్భుతమైన శిలా సంపదను మనకు అందించారు. రుద్రమాదేవి మహిళ అయినప్పటికీ ఆమె పరిపాలనలో నేటి మహిళతో మనం పోల్చుకుంటే రుద్రమాదేవి ఒక గొప్ప ఆదర్శవంతురాలుగా నిలిచిపోతుంది. రుద్రమాదేవి పాలనలో అనేక అంతర్గత బాహ్య సమస్యలు ఎదురయ్యాయి, కానీ ఏనాడూ ఆమె దానికి కృంగిపోలేదు. సైన్యాన్ని ముందుకు నడిపించింది. సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని న్యాయమైన పరిపాలనను అందించింది. రుద్రమాదేవి తర్వాత ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినప్పటికీ రుద్రమాదేవి పేరు మాత్రమే తెలుగు ప్రజలకు ఒక గర్వకారణం. రుద్రమాదేవి కేవలం ఒక రాణి కాదు, స్త్రీ శక్తి చాటి చెప్పిన చిరంజీవి చరిత్ర. కానీ మనం నేటి మహిళతో ఆమెను పోలిస్తే కాలం మారినప్పటికీ మహిళ ధైర్యం మాత్రం మారలేదని తెలుస్తుంది. నిన్న రుద్రమాదేవి ఖడ్గంతో పోరాడితే ఈరోజు మహిళ చదువు, ఉద్యోగం, ఆత్మవిశ్వాసంతో పోరాడుతుంది. నిన్న సింహాసనం, ఈరోజు కార్యాలయం. నాడు దేశ రక్షణ, నేడు కుటుంబ సమాజ బాధ్యతలు. అయినా లక్ష్యం ఒక్కటే, గౌరవం మాత్రం గౌరవంగా నిలబడడం. రుద్రమాదేవి కేవలం ఒక చరిత్ర పాత్ర కాదు, ఆమె ప్రతి మహిళలో దాగి ఉన్న ధైర్యానికి ప్రతిరూపం. ఆమె జీవితం నేటి యువతకు, మహిళలకు నేను చేయగలను, నేను ఉన్నాననే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. రాజులు చరిత్రలో ఉంటారు, కానీ రుద్రమాదేవి మాత్రం ప్రజల గుండెల్లో, ప్రతి స్త్రీ గుండెల్లో ఒక శక్తి స్వరూపిణిగా నిలిచింది. ఇది రుద్రమ యొక్క చరిత్ర. ధన్యవాదాలు.